మెనోపాజ్ తర్వాత కూడా చాలా మందికి థిక్ వైట్ హెయిర్ రావడం జరుగుతుంది. వాళ్ళకు కూడా మనం లేజర్ యూస్ చేయొచ్చమ్మా. అయితే వైట్ హెయిర్ యాజ్ ఆఫ్ నౌ లేజర్తో రెస్పాండ్ అవ్వదు. ఓకే, ఆల్ అన్వాంటెడ్ హెయిర్ లేజర్స్ కి టార్గెట్ మెలనిన్ సెల్స్, బ్లాక్ సెల్స్, హెయిర్ లో ఉన్న బ్లాక్ సెల్స్. ఓకే, ఈ వైట్ హెయిర్ కి మాత్రం ఆర్ఎఫ్ చేస్తాం. ఓకే, ఇది ఎలక్ట్రాలిసిస్ అంటారు కదా, ఎలక్ట్రాలిసిస్ చేసి మేము కూడా ఆర్ఎఫ్ అనే ట్రీట్మెంట్తో ఆ హెయిర్ స్టాండ్స్ని తీసేయడం జరుగుతుంది. అవి ఒక 2-3 సెషన్స్ పడతాయి. అయితే నా హైయెస్ట్ స్టేజ్ ఆఫ్ గ్రీవింగ్ లేజర్ ఇస్ మా అమ్మమ్మ 80 years. సో ఆ ఏజ్ కూడా లేజర్ చేసుకోవచ్చు, సేఫెస్ట్. ఎస్పెషల్లీ చాలా మంది పాపం 55-60 అవ్వగానే మేడం నాకు ఒక చిన్న వైట్ హెయిర్ వస్తుంది, నాకు వేరే వైట్ హెయిర్ అంతా అవుద్దామని భయం వేస్తుంది, నన్ను పీకలేకపోతున్నాను. నేనేం చెప్తానంటే ఆ వైట్ హెయిర్ ఒకటి వేరే విధంగా తీద్దాం, ఫస్ట్ ఈ బ్లాక్ అంతా అయిపోగొట్టేద్దాం. ఓకే, అట్లీస్ట్ నాకు 4 వైట్ హెయిర్ రాగానే వచ్చేయండి. 4 వైట్ హెయిర్ రాగానే వచ్చేస్తే ముందే. అండ్ ఇంట్లో కనుక వైట్ హెయిర్ టెండెన్సీ ఉందనుకోండి, అది అమ్మలకి ఉందనుకోండి, ముందే వచ్చేస్తే, బ్లాక్ అవ్వకముందే వైట్ అవ్వకముందే వచ్చేస్తే బ్లాక్ హెయిర్ ఈజీగా రెస్పాండ్ అయిపోతుంది. సో థిక్ హెయిర్, గడ్డాలు, మీసాలు మీరు ఎన్నిసార్లు పీకితే ఆ హెయిర్ అంత థిక్ అవుతుంది. సో థ్రెడ్డింగ్, ప్లకింగ్, వ్యాక్సింగ్, షేవింగ్ ఇవన్నీ కూడా ఆడ్ థింగ్స్ కింద లెక్క.